హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా సింపుల్గా ఘుమఘుమలాడే ఆలు ఎగ్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూపెడతానో చూసేయండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ చూపెడతాను చూసేయండి. లేట్ చేయకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. మనకు కావాల్సిన ఎగ్ను ఉడికించుకొని ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకా నేను ఆలుని కూడా ఉడికించి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, టమోటా, కొంచెం ఆనియన్స్, కొత్తిమీర వేసి పేస్ట్ చేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంకా ప్రాసెస్ చెప్తాను చూసేయండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడిన తర్వాత గుడ్లను వేసి కొంచెం పసుపు వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గుడ్లను వేయించుకోవాలి. ఆయిల్లో వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో మేము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం పేస్ట్ వేసి వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమోటా, ఆనియన్, కొత్తిమీర పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం చింతపండు వేస్తున్నాను. చింతపండు కంపల్సరీ స్కిప్ చేయకుండా వేయండి. ఇలా మసాలాలన్నీ వేగిన తర్వాత ఇందులోకి తగినంత కొబ్బరి పొడి, పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా వేసి మసాలాలన్నీ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. చూడండి, మసాలాలు మగ్గిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసాను. ఇంకా కొత్తిమీర మగ్గిన తర్వాత ఉడికించి కట్ చేసి పెట్టుకున్న ఆలుని, ఎగ్స్ని వేసి మసాలా అంతా పట్టేంత వరకు కొంచెం వాటర్ వేసి 5 మినిట్స్ దాకా మగ్గించుకోవాలి మూత పెట్టేసి. చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేస్తున్నాను. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇంకా ఇందులోకి నేను తగినంత వేడి నీళ్ళు వేస్తున్నాను. వేడి నీళ్ళు వేయాలి, చన్నీళ్ళు అస్సలు వేయకూడదు ఏ కర్రీలోకైనా. ఇంకా మనకి ఎంత కావాలో అంత వేడి నీళ్ళు వేసుకొని మూత పెట్టేసి గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవడమే. లాస్ట్లో నేను కొంచెం కస్తూరి మేతి వేసాను, ఉంటే వేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది ఈ కర్రీ. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ లైక్ చేయండి. లాస్ట్ టైం మీరు కొంచెం ఉప్పు చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా వేసుకోండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ప్రతి ఒక్కరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా మేము దోశలు వేసినా కూడా దోశలకు కూడా ఈ కర్రీ బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.